నీహల్ అలాగే మదర్ రోల్ ప్లే చేసిన లావణ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. భయపడుతున్నారు కాబట్టి ఇద్దరిని పిలుస్తున్నా. హాయ్ హాయ్ హాడీ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ నేహాల్. ఈ సినిమాలో నా రోల్ పండగ ఫ్రెండ్, అంటే మా అక్క ఫ్రెండ్. సో అందరు ట్రైలర్ చూడండి. థ్యాంక్ యూ. సినిమా చూడండి, January 24th రిలీజ్. ఉండు, నాకు నా ఫేవరెట్ కదా ఎంత అయినా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ అండ్ మ్యామ్. లిటరల్గా అంటే మీ పాపని పేరెంట్స్ ఒక దారి చూపించాలనేది అందరికీ, అంటే వీ ఎక్స్పెక్ట్ జనరల్గా అందరం అనుకుంటాం పేరెంట్స్, గురువులు కానివ్వండి, వీళ్ళందరూ మనకు దారి చూపిస్తేనే ఆ దారిలో మనం వెళ్ళాలని. మీ పాపకి చాలా మంచి దారి చూపించారు. ఎందుకంటే షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. డెఫినెట్లీ చాలా మంచి యాక్టర్ అవుతుంది, అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. బికాస్ ఫస్ట్ ఫిలిమే సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో మా టీం అందరం కష్టపడి, అండ్ పద్మావతి మ్యామ్ అండ్ సింధు గారు, ఈ ముగ్గురు ఉమెన్ ఎంత స్ట్రాంగ్ లేడీస్ అంటే ఒక సినిమా స్టార్ట్ చేసినాం, అది ఎంత ఫినిష్ చేయాలనేది. బికాజ్ ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురు కలిసి, అండ్ వాళ్ళ మదర్, ఐ షుడ్ ప్రౌడ్లీ సే, బికాజ్ ఐఎమ్ ఆల్సో మదర్, నాకు తెలుసు. వెంటనే మీరు అంటే వెన్నుంటే తనతో ఉండి, నిజామాబాద్లో కూతురుతో ఉండి ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మా టీంతో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. సార్ కూడా అంతే, ఎంత బిజీ ఉన్నా మధ్యలో ప్రేమగా వాళ్ళ ఆవిడ కోసం, వాళ్ళ కూతురు కోసం మధ్యలో వచ్చేవారు. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని మా కోసం వచ్చారు. మా కరెక్షన్స్ చిన్నవి ఉన్నా కూడా మాకు చెప్పి సపోర్ట్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ అంత పెద్ద డైరెక్టర్, మా అప్కమింగ్ ఎవరైతే ఉన్నామో లైక్ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మీరు ఇంత సపోర్ట్ చేయడం రియలీ అప్రిషియేటబుల్. థ్యాంక్ యూ ఆల్. అండ్ మా మావయ్య క్యారెక్టర్, తాత క్యారెక్టర్ చేసిన ఆయనకి థ్యాంక్ యూ మామయ్య, చాలా సపోర్ట్ చేశారు. బికాజ్ మనం అంటే వర్క్షాప్స్ చేయకపోయినా కూడా అప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకొని సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హస్బెండ్ క్యారెక్టర్ రాలేదు, రఘు గారు, ఈవెన్ ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ బుడ్డీస్ గురించి చెప్పక్కర్లే, భాను అండ్ నిహాల్, వీళ్ళిద్దరూ లిటరల్గా చాలా బాగా చేశారు. అండ్ పండుతో నా బాండింగ్, సుకృతితో నా బాండింగ్ రియల్లీ నా కూతురుతో యాక్ట్ చేసినట్టే ఉంది. ఆ బాండింగ్ ఈజీగా సింక్ అయింది. అండ్ అది సింక్ అవడానికి కారణం కూడా మీరే, బికాజ్ మీ అమ్మాయిని చాలా బాగా పెంచారు. బికాజ్ ద స్టార్డమ్ షీ హ్యాస్ అండ్ ద వే షీఈస్ ఇన్ ద లొకేషన్ నాకు తెలుసు. అండ్ డెఫినెట్లీ మీరు ఈ సినిమా చూడండి. అండ్ మ్యామ్ చెప్పినట్టు లిటిల్ సోల్జర్స్ అవన్నీ మనకు గుర్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్స్కి ప్రతి ఒక్కరూ పిల్లలకి ఎథిక్స్ అనేది నేర్పాలి. సో ఈ ఎథిక్స్ అనేది ఎలా వస్తుందంటే ఇలాంటి మంచి సినిమాలు రావడం వల్ల ఆటోమేటిక్గా మన పిల్లలకి ఎథిక్స్ అనేది మనం నేర్పిస్తాం. డెఫినెట్లీ పేరెంట్స్ మీ పిల్లలతో, అండ్ మాకు చిన్నప్పుడు అక్టోబర్ చిల్డ్రన్స్ డేకి మమ్మల్ని స్కూల్లో అందరు తీసుకెళ్ళి హరిహర కళాభవన్లో సినిమాలు చూపించేవారు. సో అలానే డెఫినెట్లీ ఇలాంటి సినిమా కూడా మీరు మీ పేరెంట్స్, టీచర్స్ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ Jan 24th వస్తున్నామండి, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.